గుడ్ మార్నింగ్ అని మా వాడు వెళ్ళేవాడు కేతిరెడ్డి. ఆయన చేపుకోపోయి మైక్ ఉండేది, ఇక్కడ మైక్ పెట్టేసుకుని ఆయన వెళ్ళేవాడు మా వాడు కేతిరెడ్డి. ఇదే మైక్ చూడండి, చంద్రబాబు చేతికి మైక్, చక్కాకి మైక్. ఎందుకు కొడతాండి మైకు? సడన్గా దిగెళ్ళాడు. ఆయనకి గబాలన ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ చేయడం కోసం గబాలని కారు ఆపి ఈయన ఒక్కడే వెళ్ళాడు. ఒక్క సెక్యూరిటీ వాడు దిగడం ఏ కారులోంచి. సరే వెళ్ళాడు, చల్లి చంద్రబాబుని వదిలే గాలికి వదిలేశారు, వెళ్ళాడు. మైక్ ఎందుకు ఉంది? మైక్ ఈయన ఒక్కడికే కాదు, చూడండి ఒక ఫోటోలో ఆయనతో ఇంకో కుర్రాడికి కూడా ఉంది. ఎక్కడది ముందే, ఎక్కడది మైక్ అక్కడ. ఆయనతో కుర్రాడికి మైక్ ఎందుకు వచ్చింది? కూర్చున్న కుర్రాడికి ఉంది చూడండి, కుర్చీలో కూర్చున్న కుర్రాడికి మైక్ ఉంది. చివరిలో ఆ మైక్ మళ్ళీ తీసి ఇంకో కుర్రాడికి పెట్టారు. ఇక్కడ కూడా చంద్రబాబుకి మైక్ ఉంది. ఇక్కడ చూడండి, ఆ మైక్ మళ్ళీ మారింది, మారి ఈ కుర్రోడికి వచ్చింది, ఈ అడ్డచారల కుర్రోడికి వచ్చింది, ముందు ఇంకో కుర్రోడికి ఉంది. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామా. మామూలుగా సడన్గా ముఖ్యమంత్రి రోడ్డు మీద కారాపి ఇంట్లోకి వచ్చేప్పటికి మధ్యాహ్నం పూట అన్నం తింటాను నేల మీద గిన్నెలో, అంత పేదరికలు అంటే ఏముంటాయి? అన్నీ అక్కడ తుడుచుకున్న బట్టలో లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా. అసలు మామూలుగా ఎంత నీట్గా ఉంటుందో ఇల్లు చూడండి ఒకసారి. ఈ డ్రామాకి ఏమీ తేడా లేదు. మరొకసారి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ నాయుడు గారికి, ఇద్దరికి మేము పిలుస్తున్నాం, మీరు కదలండి. మేము మాదేదో బబుల్ స్టాండర్డ్ అని చెప్పారు కదా చాలా మామూలుగా తప్పుడు మాటలు. మాతో పాటు సుప్రీంకోర్టులో మీరు కూడా రిట్ ఫైల్ చేయండి. ఎందుకంటే మేము చెప్పేవి ఆ చట్టంలో, కొత్త చట్టంలో వచ్చినాయి కాబట్టి. ఏది? వక్ఫ్ బోర్డు CEO ముస్లిమేతరులు ఉండొచ్చు, అలాగే వక్ఫ్ బోర్డులో సభ్యులుగా 2 ముస్లిమేతరులు ఉండాలి. వక్ఫ్ ఆస్తులు కలెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు, అది వక్ఫ్ది కాదు అని కలెక్టర్ డిక్లేర్ చేయటానికి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలెక్టర్కి ఇచ్చినట్టుగా ఆ సవరణ చేశారు. ఇట్లాంటివన్నీ మేము తప్పు పడుతున్నాం. ఇది తప్పు. ఏ మతాన్నైనా మనం సమంగా చూడాలి. అదే మన మతంలో హిందూయేతరులని కమిటీ మెంబర్లుగా, బోర్డు మెంబర్లుగా, పాలక మండలి మెంబర్లుగా ఉండాలి అని చట్ట సవరణ మనం చేయగలమా? కేంద్రం కానీ ఇక్కడ కానీ. లేదా క్రైస్తవ కమిటీల్లో క్రైస్తవేతరులు ఉండొచ్చు అని చట్ట సవరణ చేయటం ధర్మమా? అలాగే ముస్లిం కమిటీల్లో కూడా, ఆ వక్ఫ్ కమిటీల్లో ముస్లిమేతరులు 2 ఉండాలి అని చేయటం కూడా ధర్మం కాదు. అలాగే ఇట్లాంటి రకరకాల వాళ్ళ మనోభావాలని, అంటే రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ముందు చూపుతో, మరి మీలాంటి ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలవక ఆయన మామూలుగా రాసినట్టు, లేకపోతే వీటికి తాళాలు వేయటానికి కూడా చట్టం వేరేగా పెట్టేవాడేమో. ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసుకున్నటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, దానికి వ్యతిరేకంగా, సహజ న్యాయాలకు విరుద్ధంగా, సుప్రీంకోర్టుల తీర్పులకి భిన్నంగా, విరుద్ధంగా జరిగినటువంటి చట్ట సవరణ ఇప్పటికైనా పునరాలోచన చేసి వెనక్కి తీసుకోమని చెప్పని, భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ప్రార్థనా స్వేచ్ఛ, ఇటువంటి తూట్లు పొడిచేదానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు. భారతదేశం అలజడులు లేకుండా సుఖశాంతులతో సౌద్భావ వాతావరణంలో దేశం విరాజిల్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి అనుగుణంగానే రిట్ దాఖలు చేయటం జరిగిందని చెప్పినది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు కానోళ్ళు ఉండొచ్చు, వక్ఫ్ బోర్డు CEO ముస్లిం కానోడు ఉండొచ్చు, వక్ఫ్ బోర్డులో ఇద్దరు సభ్యులు నాన్ ముస్లిమ్స్ ఉండాలి, ఉండొచ్చు కూడా కాదు ఉండాలి. ఎక్కడన్నా ముస్లిం ఆస్తులు ఉంటే వాటికి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే కనుక ఎప్పుడైనా ఇదివరకు సంవత్సరం లోపు మాత్రమే డిస్ప్యూట్ రేజ్ చేయాలి. ఎక్కడన్నా ఉంటే కనుక డిస్ప్యూట్ ఉంటే, ఏదన్నా వక్ఫ్ ఆస్తితో ఎవరికన్నా అంటే గజెట్ డిక్లరేషన్ తర్వాత, అంటే వక్ఫ్ బై యూజర్ అంటే మనం ఎక్కడైతే ఆలయాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటామో, హిందూ దేవుణ్ణి పెట్టుకుని ప్రార్థన చేస్తుంటే కనుక అది హైందవ మతాచారం ప్రకారం అది హిందూ ఆలయం, హైందవ ఆలయం, దేవుడు ఆలయం. అలాగే వక్ఫ్ బై యూజర్ అంటే ముస్లిమ్స్ నమాజ్ చేయని, లేదా ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళి దర్గాలో ప్రార్థన చేయని, లేదా వాళ్ళ కబరస్థాన్ కింద వాడుకుంటున్నా కూడా, లేదా మదర్సా వాడుకుంటున్నా కూడా అవన్నీ కూడా వక్ఫ్ బై యూజర్ కింద వక్ఫ్ బోర్డు దాన్ని గజెట్ డిక్లేర్ చేస్తే అది వక్ఫ్ బై యూజర్. అట్లాగే ఎండోమెంట్స్లో కూడా ఉంది అది. అట్లాగే ఎండోమెంట్స్లో కూడా అది ఆదాయ వనరుగా ఉండి దేవుడికి ఎవరైనా దానం ఇచ్చినా కూడా, అంటే దేవుడికి గిఫ్ట్ ఇచ్చినా కూడా, కానుకగా ఇచ్చినా కూడా దాన్ని ఎండోమెంట్స్ డిక్లేర్ చేస్తే ఇది ఎండోమెంట్ ట్రస్ట్ కింద తీసేసుకుంటున్నాం అని చెప్పని ఆటోమేటిక్గా గజెట్ డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఆటోమేటిక్గా అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆలనా పాలనలోకి వస్తుంది. అంటే దేవుడు ఆస్తి అయిపోతుంది. ఇక వేరే అన్యులు ఆక్రమించడం కానీ, అమ్మటం కానీ, కొనుక్కోవటం కానీ ఇట్లాంటివి చేయటానికి ఉండదు. వక్ఫ్ కూడా అంతే. వక్ఫ్ బై యూజర్ అనేది ఎందుకు తొలగించారు? ఇది తప్పు కదా. అంటే జిల్లా కలెక్టర్కి విశేషమైన అధికారాలు ఇచ్చేస్తూ సవరణ చేస్తారు. జిల్లా కలెక్టర్ ఇది వక్ఫ్ ఆస్తి కాదు అంటే వక్ఫ్ ఆస్తి కాదు, ప్రభుత్వం ఆస్తి అయిపోతుందంట. ఎలా ఇది? అంటే నేనేదేంటంటే, మనకి భారతదేశంలో మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ప్రజాస్వామ్యాన్ని దేవుడితో సమానంగా మనం భావిస్తాం. అలాగే అన్ని మతాల వారికి, అంటే భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలతో కూడినటువంటి గొప్ప దేశంగా భారతదేశం అని చెప్పని మనం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనం గొప్పగా మాట్లాడుకుంటాం, గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నాం? మనం రాజకీయాల కోసం అంటే ముస్లింల్లో అభద్రతాభావం పెంచాలి, వాళ్ళు రోడ్డు ఎక్కాలి, వాళ్ళని చూపించి హిందువులు ఓట్లు లాక్కోవాలి, పోగేసుకోవాలి. ఇంతకన్నా దౌర్భాగ్యపు ఆలోచన ఇంకోటి ఏమన్నా ఉందా అని నేను